హైదరాబాద్ లోని ఉప్పల్ మరో పోరుకు రెడీ అయింది. ఆర్సీబీతో తాడో పేడో తేల్చుకోబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. చిన్నస్వామి స్టేడియంలో సీజన్ ఆరంభ మ్యాచ్ లో బెంగళూరు చేతిలో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్ లో బదులు తీర్చుకోవాలని సన్ రైజర్స్ పట్టుదలగా ఉంది. దీంతో ఇవాళ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీర్చుకుంటుందా, మరోసారి ఆర్సీబీ విజయ పతాక ఎగరేస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ ఉప్పల్ వేదికగా ఇరు జట్లు లీగ్ పోరుకు రెడీ అయ్యాయి. ఫైట్ కు సై అంటే సై అంటున్నాయి. మరి ఈ సమరంలో గెలుపెవరిది, విజేతగా నిలిచేది ఎవరు, ఇవాళ రాత్రి తేలిపోనుంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉండటం వల్ల ఇక్కడ 200కు పైగా రన్స్ ఈజీగా చేయొచ్చు. అయితే రాత్రి మ్యాచ్ కావడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునేందుకే మొగ్గు చూపుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ టాప్ 2 పొజిషన్ పై కన్నేసింది. ఈ మ్యాచ్ లో అసాధారణ ప్రదర్శన చేస్తే హైదరాబాద్ టాప్ 2లో నిలిచే ఛాన్స్ లభిస్తుంది. ఆర్సీబీపై మామూలుగా గెలిచిన 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. భారీ విజయం సాధిస్తేనే టాప్ 2లో చోటు దక్కుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ బలాబలాల విషయానికి వస్తే విధ్వంసకర బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తోంది. ప్యాట్ కమిన్స్ దూకుడైన నాయకత్వం, ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడం హైదరాబాద్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే స్థిరత్వం లేని బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బలహీనతగా చెప్పొచ్చు. బ్యాటింగ్ చక్కగా చేస్తున్న బౌలింగ్ విభాగంలో పరుగులను నియంత్రించడం ఎస్ఆర్హెచ్ కు కొంత ఇబ్బందిగా మారుతోంది. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో ఎస్ఆర్హెచ్ వెనకబడుతోంది. ఇక ఆర్సీబీ బలాబలాల విషయానికి వస్తే 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో అద్భుత ఫామ్ లో ఉన్నారు కోహ్లీ. ఒత్తిడి లేని పరిస్థితుల్లో ముఖ్యంగా చేజింగ్ లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. ఇక జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ తో పాటు యువ ఫాస్ట్ బౌలర్లతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్లుగా ఆల్రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ జట్టు మంచి జోష్ లో ఉంది. అయితే స్పిన్ విభాగంలో ఆర్సీబీ కొంత ఇబ్బంది పడుతోంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడి ఫ్లాట్ ట్రాక్లపై ఆర్సీబీ స్పిన్నర్లు పరుగులను నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే టాప్ ఆర్డర్ విఫలమైన సమయంలో మిడిల్ ఓవర్స్ లో రన్ రేట్ నెమ్మదించడం ఆర్సీబీకి పాత సమస్య అని వారు చెబుతున్నారు. ఏదేమైనా సూపర్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం అంటే అంత సులభం కాదు. మైదానంలో ఖచ్చితమైన ప్రణాళికతో బరిలోకి దిగి అన్ని విభాగాల్లోనూ సత్తా చాటితేనే బెంగళూరును కట్టడి చేయొచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టాప్ 2లో నిలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో తలపడగా గెలిచిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు వెళ్తుంది. ఓడిన జట్టుకు ఫైనల్ కు వెళ్లేందుకు క్వాలిఫైయర్ 2 ద్వారా మరో ఛాన్స్ ఉంటుంది. ఇక ఉప్పల్ వైపు ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా చూస్తున్నారు. అక్కడ హడావిడి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ఐపీఎల్ సీజన్లో చివరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్తో పాటు ఆర్సీబీ సంబంధించిన అభిమానులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో కూడా ఉప్పల్ వేదికగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కూడా సాగబోతున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ మ్యాచ్కి సంబంధించి కేవలం ఎస్ఆర్హెచ్ఏ కాదు, ఆర్సీబీ సంబంధించిన ఫ్యాన్స్ కూడా టికెట్లు కొనుగోలు చేసి నేరుగా గ్రౌండ్లో తమ క్రీడాకారుల ప్రతిభను చూసేందుకు చాలా ఉత్సాహపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా క్రికెట్ అభిమానుల సందడి బాగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ప్లేయర్స్ కూడా ఇటు స్టేడియంకి రాబోతున్న నేపథ్యంలో గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి చూసుకుంటే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా 2 జట్లకు సంబంధించి కూడా చాలా కీలక మ్యాచ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన ఏదైతే జట్టు ఉంటుందో ఇది నెంబర్ 2 స్థానానికి కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ వరుస గెలుపులతో పాటు ఆర్సీబీ కూడా చాలా
ఈసారి సీజన్లో కొంత ప్రతిభ కనపరిచినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్సీబీలో కోహ్లీ ఆ టీం కొంత పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆశలన్నీ కూడా వాళ్ళ మీదే పెట్టుకున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ కూడా తమ ఫలితాలను మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు టీంలు కూడా హోరాహోరీగా గతంలో తలపడ్డాయి. ఈ హైదరాబాద్ వేదికగా సాగబోతున్న ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఇక్కడ చివరి మ్యాచ్ కావడంతో కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ కొంత కీలకంగా తీసుకుంది. టికెట్ల పెంపు విషయంలో చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ఇటు ఎస్ఆర్హెచ్ సొంత గడ్డ మీద జరుగుతున్న చివరి ఈ సీజన్లో మ్యాచ్ కావడంతో కూడా రేట్లు ఒక్కసారి పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. వీటికి తోడు బ్లాక్ మార్కెట్లో దందా కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వీటికి తోడు మరొక వైపు ఫేక్ రాయిళ్ళు ఇటు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదిక కూడా ఇటు ఫేక్ డిస్టిక్ జొమాటో యాప్ను క్రియేట్ చేసి కూడా పెద్ద మొత్తంలో అభిమానుల జేబులు లూటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నేరుగా అలాంటి సైట్లు అమ్మొద్దు, కేవలం డిస్టిక్ జొమాటో యాప్ను మాత్రమే దాని ద్వారా టికెట్లు కొనుగోలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ టికెట్లు లభించిన వారు చాలా ఆశగా ఈ ఫేక్ సైట్లను బారిన పడి కూడా సొంతంలో పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి నిన్న చాలా మంది ఇటు ఇక్కడ బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న వారిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే కేవలం మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రమే కంటి తుడుపు తిరిగిగా బ్లాక్ మార్కెట్ దందా సాగిస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటారు. ఒక అడపాదడప వారిని అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళని చేతులు దుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఎందుకంటే హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కి సంబంధించి చివరి మ్యాచ్ కావడంతో కూడా కొంత ఈసారి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ దందా జరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం 2,000-3,000 టికెట్ సంబంధించి కూడా సుమారుగా ఒక 10,000-13,000 రూపాయలు సంబంధించిన అమ్మకాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంప్లిమెంట్ సంబంధించిన టికెట్లను కూడా ఈసారి ఇష్టారాజ్యంగా అమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక 10,000 నుంచి 20,000 రూపాయల చొప్పున కూడా కాంప్లిమెంట్ టికెట్లు అమ్మారంటే ఇక్కడ ఈసారి ఈ మ్యాచ్కి సంబంధించి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వైపు ఇటు ఎస్సీఎస్ సంబంధించిన టీం సంబంధించిన కొన్ని పాసులను కూడా ఇష్టారాజ్య కాంప్లిమెంటరీ పాసులు, ఎందుకంటే కొన్ని వివిధ వర్గాల వారికి కాంప్లిమెంటరీ పాసులు ఇస్తుంటారు. ఆ పాసుల ద్వారా లోపల వెళ్ళి వారు మ్యాచ్ని తిలకించే అవకాశం కనిపిస్తుంది. కానీ అలాంటి పాసులు కూడా ఈసారి బ్లాక్ మార్కెట్లో బయట ఇష్టారాజ్యంగా అమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటితో పాటు కొన్ని బాక్సులు ఉంటే ప్రత్యేకంగా వీఐపీకి సంబంధించిన బాక్సులు కూడా ఈసారి ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఒక బాక్స్ పలికిందంటే కూడా ఈసారి ఈ మ్యాచ్కి సంబంధించి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఎస్సీఏ ఈసారి హైదరాబాద్ వేదిక జరిగిన అన్ని మ్యాచ్లతో పోల్చుకుంటూ ఇక్కడ స్థానికంగా ఎస్సీఏ కొంత విఫలమైనట్టుగా చెప్పుకోవచ్చు. టికెట్ల విషయంలో అనేక మార్లు అవమానాలు పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాంప్లిమెంట్ టికెట్తో పాటు నిజంగా ఫ్యాన్స్కి సంబంధించి క్రీడాభిమానులకు సంబంధించి కూడా టికెట్ల విషయంలో కూడా చాలా జాప్యం జరిగింది. టికెట్లను మార్కెట్లో ఆన్లైన్లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అవ్వడం ఇటు క్రికెట్ అభిమానులకు సంబంధించి కూడా కొంత నిరాశపరిచింది. కాబట్టి ఈ సీజన్లో అటు హైదరాబాద్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కావడంతో కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్లేయర్స్ కూడా ఉప్పల్ స్టేడియంకి వచ్చే అవకాశం నేపథ్యంలో వారికి స్వాగతం పలికేందుకు అటు క్రికెట్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా భద్రత మధ్య ఇటు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కూడా సాగబోతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.